నమస్తే బచ్చో నాన్న, మనము ఇంతవరకు ఈద్గా గురించి తెలుసుకున్నాం కదా. అంటే ఏది వాళ్ళ అమీనా హామిదు వాళ్ళ గ్రాండ్ మదర్ది వాళ్ళ సంబంధంగా తెలుసుకున్నాం కదా. అది ఏంది, ఆ అబ్బాయి ఎటువంటి వాడు అంటే 4-5 साल का दुबला पतला लड़का है, वो बहुत गरीब है. ఉస్కే అబ్బాజాన్ అంటే వాళ్ళ నాన్న చనిపోయినాడు. ఎక్కడికి వెళ్ళిపోయినాడు? పరలోక్ సిదార్ గయి అంటే చనిపోయినాడు. అమ్మ అంటే హైజీక్ అంటే హైజా అంటే కలరాతో చనిపోయినాడు అనేటట్లు. వాళ్ళమ్మ ఆ దుఃఖంతోనే చనిపోయింది. మరియు అదే కాకుండా ఆ అబ్బాయి దగ్గర డబ్బు అంటే ఇది ఈద్గాహ్ కదా, ఈ మేళాకు వెళ్ళాలా ఇవన్నీ చూస్తుంటారు. వాళ్ళ గ్రాండ్ మదర్ అమ్మీజాన్ ఒక్కటి ఉంది, ఆమె పేరు వచ్చి అమీనా. ఇక్కడ వరకు తెలుసుకున్నాం కదా మనము. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇక్కడ ఏది ఇది చూడండి, फोर्थ पैरा చూడండి మా. अभागिन अमीना अपनी कोठरी में बेटी रो रही है, आज ईद का दिन है और उसके घर में दाना तक नहीं है. చూడండి, दाना तक नहीं है, लेकिन हामिद उसके अंदर प्रकाश है, बाहर आशा की किरण. हामिद भीतर जाकर दादी से कहता है, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊँगा, బిల్కుల్ నా డర్నా. అంటే వీళ్ళందరూ మేళాకు వెళ్తూ ఉంటారు కదా, అంటే వాళ్ళందరూ మేళాకు వెళ్తున్నారని ఒక్కొక్కరు ఒక్కొక్కటి కొనాలా, బిగులా, బేంద్, గేంద్ ఇవన్నీ చెప్పినా కదా అని అనుకుంటుంటారు. మొహసీజు, మసూదు ఇవందరూ కూడా. వాళ్ళతో పాటు హామిద్ నేను కూడా వెళ్తాను అంటారు. కానీ వీళ్ళ అమ్మ మటుకు బాధపడుతూ ఉంటుంది. ఎవరు? గ్రాండ్ మదర్, ఎవరు? అమీనా. అప్పుడు ఈ అబ్బాయి అంటాడు, అభాగిన్ అమీనా అప్నీ కోటరీ మే బేటీ రో రహీ థీ. అభాగిన్ అమీనా, అభాగిన్ అంటే దురదృష్టవంతురాలు. అమీనా అప్నీ కోటరీ అంటే హట్, చిన్న కుటీరం, గుడిసె అన్నమాట. కోటరీమే బయటకర్ రో రహీతి, అక్కడ కూర్చొని, ఇంట్లో కూర్చొని, వాళ్ళ గుడిసెలో ఒక చిన్న గుడిసె ఉంది కదా, దాంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఆజ్ ఈద్ కా దిన్ హై, आज ईद का दिन है और उसके घर में दाना तक नहीं है. ఈరోజు ఏం రోజు? ఈద్ కా దిన్. ఈద్ అంటే ఏంటి నాన్న? పర్వ్, పండుగ రోజు. కానీ వాళ్ళ ఇంట్లో దానా తక్ నహీ హై, దానా అంటే వండుకోవడానికి ఏ సామాగ్రి అనేది కూడా లేదన్నమాట. లేకిన్ హామిద్ ఉస్కే అందర్ ప్రకాష్ హై, లేకిన్ హామిద్ కానీ హామిద్ ఏమనుకున్నాడు? హామిద్ మనసులో మటుకు, లేకిన్ హామిద్ ఏ విధంగా ఉన్నాడు? ఉస్కే అందర్ ప్రకాష్ హై, అతని మనసులో చాలా ప్రకాశవంతమైన అంటే రోషిని, ప్రకాష్ అంటే రోషిని, వెలుతురు, ఆశ అనేది ఉందన్నమాట. బాహర్ ఆశాకి కిరణ్ హై, బాహర్ ఆశాకి కిరణ్ హై, బయట అతనిలో ఆశ అనేది ఉద్భవిస్తుందంటే ఏం పర్వాలేదు, ఏ విధంగా అయినా కూడా మనము ఉంటామని. అంటే చిన్నపిల్లడు 4-5 ఏళ్ళ వాడైనా కూడా బాగా ఆలోచిస్తూ ఉన్నాడనమాట. నెక్స్ట్, హామిద్ భీతర్ జాకర్ దాదీసే కహతా హై. భీతర్ అంటే అందర్, లోపలికి. భీతర్కు విలోమ శబ్దం బాహర్. భీతర్ అంటే నాన్న అందర్. టెక్స్ట్ బుక్ తీసుకొని పెన్సిల్తో నేను చెప్పినోటన్ని రాసుకుంటూ ఉండండి, హిందీ టు హిందీ మీనింగ్. జాకర్ దాదీసే కహతా హై, లోపలికి వెళ్ళి వాళ్ళ గ్రాండ్ మదర్తో అంటాడనమాట. ఏమని? తుమ్ డర్నా నహీ అమ్మా, నువ్వు భయపడద్దు. మై సబ్సే పెహలే ఆవుంగా, నేను అందరికంటే ఫస్టే వస్తాను. బిల్కుల్ నా డర్నా, నువ్వు అస్సలు భయపడద్దు. అంటే వీళ్ళందరూ మేలేకి వెళ్తూ ఉంటే ఈ అబ్బాయి నేను కూడా వెళ్తానంటాడు అనమాట. వెళ్తానంటే ఈమె వద్దు అంటుంది, ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళ అమ్మ నాన్నలతో వెళ్తూ ఉంటుంటారు. కానీ వెళ్తారు. కానీ ఈ అబ్బాయికి అమ్మ నాన్న ఇద్దరు లేరు, ఏమో వెళ్ళాలనుకుంటే వెళ్ళలేదు. అందుకని చెప్పి తను పిల్లవాళ్ళతో పంపించడానికి భయపడుతూ ఉంటుందన్నమాట. కానీ ఆ అబ్బాయి మటుకు చాలా ధైర్యంగా, నువ్వేం భయపడద్దు, నేను వెళ్ళి వస్తాను అనేటట్లుగా ఆమెకు సంజాయిస్తాడనమాట, అంటే చెప్తాడనమాట, అర్థపెట్టేటట్లు. నెక్స్ట్ అప్పుడు చూడండి, ఇక్కడ చూడండి నెక్స్ట్, అమీనా కా దిల్ కచోట్ రహా హై. కచోట్ రహనా, దిల్ కచోట్ రహనా నాన్న ముహావరే కిందికి వస్తుంది నాన్న. ఇది ముహావరేలు ఉన్నాయి, లోకోక్తులు, ముహావరేలు ఉన్నాయి. ఈ దిల్ కచోట్ రహనా అంటే దుఃఖిత్ హోనా, అంటే బాధపడుతూ ఉందన్నమాట. అమీనా కా మన్ దిల్ కచోట్ రహా హై. దిల్ అంటే ఏంటి? మనసు కచోట్ రహనా, మనసు దుఃఖిస్తూ ఉందన్నమాట. गाँव के बच्चे अपने पिता के साथ जा रहे हैं, हामिद का अमीना के सिवा कौन है, भीड़ में बच्चा कहीं खो गया तो क्या होगा, 3 कोस चलागा कैसे, पैरों में छाले पड़ जाएगा, जूते भी तो नहीं है, वह थोड़ी दूर चलकर उसे गोदी में ले लेगी, लेकिन यहाँ सेवैया कौन बनाएगा, पैसे होते तो लौटते सारी सामग्री जमा करके झटपट बना लेती, यहाँ तो चीज़ें जमा करते घంటే లగ్ జాయేగి. చూడండి,
అమీనా కా దిల్ కచోట్ రహా హై. దిల్ అంటే మనసు, అమీనా మనసు చాలా బాధపడుతూ ఉందన్నమాట. దుఃఖిత్ హోనా, దిల్ కచోట్ రహనా అంటే బహుత్ దుఃఖిత్ హోనా అనేటట్లు ముహావరా వస్తుంది. గావ్ కే బచ్చే అప్నే పితా కే సాత్ జా రహే హై. ఎందుకు బాధపడుతుంది? సబ్ గావ్ కే బచ్చే, ఆ విలేజ్లో ఉండే అందరి పిల్లలు కూడా ఎవరితో వెళ్తున్నారు? అప్నే పితాజీ కే సాత్ జా రహీ హై. ఎవరు వాళ్ళ ఫాదర్లతో వెళ్తూ ఉన్నారనమాట. హామిద్ కా అమీనా కే సివా కౌన్ హై. కానీ ఈ హామిద్కు అమీనా తప్ప ఇంకెవరు లేరు కదా, కాబట్టి ఎవరూ లేరనమాట. బీడ్ మే బచ్చా కహీ ఖో గయా తో క్యా హోగా. ఈ ఆలోచన ఏంటి? బీడ్ అంటే క్రౌడ్, గ్రూప్ అంటే జనసందోహము అంటారు కదా, ఆ క్రౌడ్. బీడ్ మే బచ్చా కహీ ఖో గయా తో, బచ్చా అంటే పిల్లవాడు, కహీ ఎక్కడన్నా, ఖో గయా తో, కోనా అంటే తప్పిపోతాడేమో, ఖో గయాతో గాయబ్ అనేటట్లు వస్తుంది. ఖో గయాతో క్యా హోగా, ఆ జనసమూహంలో ఈ పిల్లోడు ఎక్కడన్నా తప్పిపోతే ఏం చేయాలి? తీన్ కోస్ చెలేగా కేసే. కోస్ అంటే మైళ్ళు వస్తుంది, తీన్ కోస్ అంటే 2 మైళ్ళు అనేటట్లు వస్తుంది. తీన్ కోస్ చెలేగా కేసే, 2 మైళ్ళు కూడా వెళ్ళలేడు పాపం. 2 మైళ్ళు నడుచుకొని వెళ్ళాలన్నమాట. ఎక్కడికి? మేళాకు వెళ్ళాలంటే. మేళా అంటే వీళ్ళు ఈద్గా అప్పుడు అన్ని అంగళ్ళు అమ్ముతూ ఉంటారు, అంగళ్ళు పెట్టి అక్కడ అన్ని సామాన్లు అమ్ముతూ ఉంటారనమాట. తీన్ కోస్ చెలాగా కైసే, 2 మైళ్ళు ఎలా విధంగా వెళ్ళగలుగుతారు? పేరోమే చాలే పడ్జాయేగా. పేలోమే చాలే, పేరు అంటే లెగ్, కాళ్ళల్లో చాలా అంటే గుచ్చుకొని, అంటే అబ్బాయికి చెప్పులు అనేటివి కూడా లేవన్నమాట. కాబట్టి నడిచి వెళ్ళేటప్పుడు చెప్పులు లేవు కదా, కాళ్ళకు చిన్న చిన్న రంధ్రాలు, దెబ్బలు తగవచ్చు కదా. జూతేబీతో నహి హై. ఎందుకు జూతేబీ అంటే ఆ అబ్బాయికి చెప్పులు కూడా నహి లేవు. వహ్ తోడీ దూర్ చల్కర్ ఉసే గోదీ లేలేగు. ఒకవేళ తను వెళ్తే గనా, అమీనా వెళ్తే గనా ఏమనుకునింది? వహ్ తోడీ దూర్ చల్కర్, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఉసే గోదీ లేలేగి, నేను గోధీమే అంటే సంకలో పెట్టుకొని తీసుకొని వెళ్తాను కదా. గోధీమే అంటే ఎత్తుకోవడం నాన్న. ఒకవేళ నేను గన వెళ్తే ఆ అబ్బాయిని ఎత్తుకొని వెళ్తాను కదా. ఉసే గోధుమే లేలేగి, లేకిన్ యహ సెవయ్యా కోన్ బనాయేగా. కానీ ఇక్కడ సెవయ్య అంటే సేమ్యా. ఇప్పుడు ఈ ముసల్మాన్ అంటే ముస్లిమ్స్ ఎక్కువగా ఈ వాళ్ళ ఫెస్టివల్ అప్పుడు ఫేమస్గా సేమ్యా ఇవి ఎక్కువ చేస్తారు. అందులో సేమ్యా చాలా ఫేమస్ అనమాట. ఈ సేమ్యా అనేది ఎవరు చేస్తారు? పకాయేగా, పక్కన అంటే వండడం, ఎవరు చేస్తారు? పేసే హోతేతో, ఒకవేళ డబ్బులు అనేటివి ఉంటే గనా, లౌట్తే లౌట్నా అంటే తిరిగి వచ్చేటప్పుడు, లౌట్తే అంటే తిరిగి వచ్చేటప్పుడు, సారీ సామాగ్రి జమా కర్కే జట్పట్ బనాలేతి. అంత సామాగ్రి కూడా, దానికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా తెచ్చుకొని జమా కర్కే జట్పట్ బనాలేతి, అన్నీ ఒక చోటగా ఇకట్టా, జమా కర్నా అంటే ఇకట్టా కర్నా, ప్రోగు చేయడం, అంతా ఒక చోట పెట్టుకొని జట్పట్ బనాలేటి. జట్పట్ అంటే తురంత్, వెంటనే చేసేస్తాను కదా. యహాతో చీజే జమా కర్తే గంటే లగేగా. కానీ ఈ వస్తువులన్నీ తీసుకోవాలంటే చాలా టైం పడుతుంది, కాబట్టి నేను అబ్బాయితో అక్కడికి వెళ్ళలేను అని అమీనా అనుకుంటుందన్నమాట. అంటే వీళ్ళందరూ వెళ్ళేటప్పుడు ఈ అబ్బాయి కూడా నేను వెళ్తానంటే గన తను ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఒకవేళ వెళ్తే గన ఏ విధంగా తను రాగలుగుతాడు? పాపము అంత దూరం నడవలేడు కదా, చెప్పులు కూడా లేవు కదా అనేటట్టు బాధపడుతూ ఉంటుంది. ఎవరు? అమీనా. అప్పుడు చూడండి, గావ్ సే మేళా చలా और बच्चे के साथ हामिद जा रहा था. गाँव से మేళా చలా, ఆ విలేజ్లో మేళా చెప్పినాం కదా ఇంతకుముందు, మేళా అనేది జరుగుతూ ఉందన్నమాట. और बच्चे के साथ हामिद जा रहा था, మరియు అదే కాకుండా పిల్లలతో పాటు ఎవరు వెళ్ళాలనుకుంటున్నాడు? హామిద్ వెళ్ళాలనుకుంటున్నాడు. షహర్ కా దామన్ ఆ గయా, షహర్ కా దామన్ आ गया. सड़क के दोनों ओर अमीरों की बगीचे हैं, बड़ी बड़ी इमारतें, अदालत, कॉलेज, क्लब और घर आदि दिखाई देने लगे. ईदगाह जाने वालों की टोलियां नजर आने लगी, एक से एक भड़कीले वस्त्र पहने हुए हैं. सहसा ईदगाह नजर आई और उसी के पास ईद का मेला. नेक्स्ट, नमाज पूरी होते ही सब बच्चे मिठाइयाँ और खिलौनों की दुकान पर धावा बोल देते हैं. हामिद दूर खड़ा है, उसके पास केवल 3 पैसे है. చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది? చూడన్నా, గావ్ సే మేళా చలా ఔర్ బచ్చోం కే సాత్ హామిద్ జా రహా తా. ఆ విలేజ్లో మేళా అనేది జరుగుతుంది, వాళ్ళతో పాటు హామిద్ కూడా వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. నెక్స్ట్ ఏం జరుగుతుంది? షహర్ కా దామన్ ఆ గయా. దామన్, షహర్ అంటే ఏంటి నాన్న? టౌన్. షహర్కు విలోమ శబ్దు గావ్, విలేజ్. షహర్ కా దామన్ అంటే టౌన్, వీళ్ళు విలేజ్లలో కదా ఉండేది, ఆ విలేజ్లోంచి 2 మైళ్ళు వచ్చిన తర్వాత ఆ టౌన్ యొక్క మొదలు కనిపిస్తూ ఉందన్నమాట. ఆగయా సడక్కే
दोनों ओर अमीरों के बगीचे है సడక్ అంటే రోడ్డు సడక్కే దోనో ఓర్ అంటే టూ సైడ్స్ రోడ్డుకు ఈ పక్కల ఆ పక్కల రెండు సైడ్లో ఏం కనిపిస్తున్నాయి అమీరోं के బగీచే है అమీర్ అంటే ఎవరు అమీర్ అంటే ఎవరు చాలా ధనవంతులు అమీర్కు విలోమ శబ్దం గరీబ్ పేదవాళ్ళు అంటే ధనవంతుల యొక్క బగీచా అంటే బిల్డింగ్స్ గార్డెన్స్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట బడీ బడీ ఇమారతే హై ఏవేవి కనిపిస్తున్నాయి ఇంకా బడీ ఇమారతే అంటే బిల్డింగ్ ఇమారత్ అంటే ఏమంటుంది బిల్డింగ్ బడీ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనేటివి కూడా కనిపిస్తున్నాయి అదాలత్ అంటే ఏంటి కోర్టు నెక్స్ట్ కాలేజెస్ తెలుసు కదా కాలేజీలు నెక్స్ట్ క్లబ్స్ తెలుసు కదా అవి నెక్స్ట్ గర్ ఆది దికాయి దే రహే హై మరియు అదే కాకుండా ఇండ్లు అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఈద్గాహ్ జానే వాలోంకి టోలియా నజర్ ఆనే లగి అదే కాకుండా ఈద్గాహ్ అంటే ప్రార్థన మందిరాలకు దీనిలకు అంటే ప్రేయర్ చేసుకోవడానికి నమాజ్ చేసుకోవడానికి జానే వాలోంకి వెళ్ళే వాళ్ళ యొక్క టోలియా అంటే గ్రూప్ క్రౌడ్ ఆ జన సమూహం అనేది కనిపిస్తూ ఉంది ఏక్ సే ఏక్ బడికీలే వస్త్ర పెహనే హై మరియు అదే కాకుండా వాళ్ళు ఏ విధంగా ఉన్నారు ఏక్ సే ఏక్ ఒకరిని మించి ఒకరు బడికీలే అంటే చెమక్న షైనింగ్ అంటే వాళ్ళు ఎక్కువగా చాలా వరకు అబ్జర్వ్ చేసింటారా వాళ్ళు ఎక్కువగా మెరిసేటివి ఇట్లాంటి చెమికీలు ఇట్లా మాదిరి ఉంటాయన్నమాట అంటే మెరిసిపోతూ ఉంటాయన్నమాట అట్లా బడికీలే వస్త్ర పెహనే హే వస్త్ర అంటే క్లాత్ అనమాట వస్త్ర పెహనైతే డ్రెస్ కూడా ఆ విధంగా ఉందన్నమాట ఒకరిని మించి ఒకరికి అంత బాగున్నాయన్నమాట సహసా ఈద్గాహ్ నజర్ ఆయి అంతలోనే ఈద్గాహ్ నజర్ ఆయి ప్రార్థనా మందిరాలు కనిపించినాయి అన్నమాట అంటే చేయడానికి వెళ్ళినారు అందరూ और उसी के पास ईद का मेला మరియు దానికి దగ్గరే ఈద్ యొక్క పండగ యొక్క మేళా అనేది అంటే అంగల్ అనేది షాపింగ్ అనేది అక్కడ ఉందన్నమాట నెక్స్ట్ నమాజ్ పూరీ హోతే హీ సబ్ బచ్చే మిఠాయియా और खिलौने के दुकान पर धावा बोल देते हैं అందరూ వెళ్ళి నమాజ్ చేసుకుంటారు అనమాట అంటే అక్కడ ఈద్గాహ్ అక్కడికి వెళ్ళి అక్కడ అందరూ నమాజ్ చేసుకున్న తర్వాత దాని దగ్గరే ఈ అంగళ్ళు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి అందరూ కూడా ఏమేమి కొనాలనుకుంటున్నారు ఖిలౌనే और మిఠాయియా ఇవన్నీ కొనాలనుకుని ఆ దుకాణం అంటే షాప్స్ ఆ దుకాణం పర్ దావా బోల్ దేతి దావా బోల్నా అంటే ఆక్రమించడం అంటే పోయి ఇంకా అందరు పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కదా ముట్టడించడం అనేటట్లు వస్తుందన్నమాట అట్లా పోయి తీసుకోవడానికి పోయినారనమాట హామీద్ దూర్ కడా హై కానీ హామీదు వెళ్ళడనమాట ఎందుకు ఉస్కే పాస్ కేవల్ 3 పైసే హై ఎందుకు వెళ్ళడు ఆ అబ్బాయి దగ్గర ఒక 3 పైసలే ఉందన్నమాట 3 పైసలే ఉంది కాబట్టి అబ్బాయి వెళ్ళాడు దూరం నుంచి అన్నీ చూస్తూ ఉంటాడు ఎందుకంటే అక్కడికి పోతే అతనికి తీసుకోవాలనిపిస్తుంది అందుకని వెళ్ళాడు అనమాట మొహసిన్ బిస్తీ ఖరీద్తా హై అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు కదా మొహసిన్ మహమూద్ వీళ్ళందరూ వాళ్ళలో ఎవరెవరు ఏమేమి తీసుకుంటున్నారో ఇక్కడ చెప్తున్నారు చూడండి మొహసిన్ బిస్తీ ఖరీద్తా హై మొహసిన్ అనే అతను ఏం తీసుకుంటాడు బిస్తీ అంటే వాటర్ యంత్రం అనమాట అది వాటర్కి సంబంధించిన ఒక టాయ్ అన్నమాట నెక్స్ట్ మహమూద్ అనే అబ్బాయి ఏం తీసుకుంటాడు సిపాహీకి సంబంధించింది గన్ కానీ అడ్రస్ కానీ ఏదో ఒకటి తీసుకుంటాడనమాట నెక్స్ట్ నూరే అనే అతను వకీల్కి సంబంధించి అంటే లాయర్కి సంబంధించిన డ్రెస్ కానీ దానికి సంబంధించిన వాడు తీసుకుంటాడు और సమ్మి అనే అతను దోబిన్ అంటే ఎవరు ఇక్కడ బట్టలు ఉతికే వాళ్ళు దానికి సంబంధించిన వాడు తీసుకుంటాడు అనమాట హామిద్ కిలోనంక లల్చాయి ఆంకోన్సి దేఖ్తా హై ఆ హామిద్ మటుకు ఏం చేస్తాడు ఆ కిలోనా అంటే టాయ్స్కు ఏ విధంగా చూస్తుంటాడు లల్చాయి ఆంకోన్సే లల్చానా అంటే ఏంటి ఆశతో అంటే తీసుకోవాలన్న ఆశతో చూస్తూ ఉంటాడనమాట వహ్ అప్నే ఆప్కో సమజ్తా హై కి మిట్టీకే తో హై గిర్తే హో తో चकनाचूक हो जाएगा फिर मिठाइयों की दुकानें आती है అతను అప్నే ఆప్కో సమజ్తా హై అంటే అంటే ఆశపడే కళ్ళతో చూస్తూ ఉంటాడు ఆ టాయ్స్ అన్నింటినీ కూడా మళ్ళీ తనలో తాను ఏ విధంగా సర్ది చెప్పుకుంటాడు మిట్టీ కే హైతో అంటే ఇవన్నీ కూడా మట్టితో తయారు చేసినోటి కదా గిర్తే హైతో చకనాచూక్ హో జాయేగా చకనాచూక్ అంటే ఏమొస్తుంది నాన్న చకనాచూక్ హోనా అనేది కూడా ముహావరా కిందకి వస్తుంది అంటే విరిగిపోతాయి కదా టూట్ హో జానా ఫిర్ మిఠాయియోంకి దుకాన్ ఆతీ హై అంటే టాయ్స్ అయిపోయింది కిలోనా దుకాన్ అయిపోయింది ఆ తర్వాత ఎక్కడికి వెళ్తారు మిఠాయియోంకి దుకాన్ అంటే స్వీట్ షాప్కి వెళ్తారనమాట కిసీనే రేవడియాలి అక్కడికి పోయి ఎవరు ఒక్కొక్కరు తీసుకుంటారు కిసీనే రేవడియాలి కిసీనే గులాబ్ జామున్ చూడండి కిసీనే రేవడియాలి ఒకరు రేవడి అనేది తీసుకుంటారు రేవడి అంటే అది జీడిలాగా వస్తుంది అన్న దానిపైన అంటే చక్కెరతో తయారు చేసి దానిపైన నువ్వులది ఇట్లా వేసింటారు మనకు అట్లాంటివి అనమాట రేవడియాలి और किसी ने हलवा
కిసీనే ఏం తీసుకుంటారు, ఇంకొకరు గులాబ్ జామున్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ. ఇంకొకరు సోహన్ కా హల్వా అంటే చాలా స్వీట్గా ఉండే హల్వా అనేది తీసుకుంటారనమాట. మొహసిన్ కహతా హై, మొహసిన్ అనే అబ్బాయి చెప్తాడు ఏమని, హామిద్ రేవడి లేలో కితిని ఖుష్బు రహతా హై. హామిద్కి ఏమని చెప్తాడు, నువ్వు రేవడి తీసుకో, ఎంత స్మెల్ వస్తుందో, చాలా బాగా అంటే సువాసన చాలా బాగా వస్తుంది, రేవడి తీసుకో అని చెప్తాడనమాట. అప్పుడు ఈ హామిద్ ఏమంటాడు, రఖే రహో క్యా మేరే పాస్ పైసే నహీ హై, రఖే రఖో అట్లే ఉంచు, నా దగ్గర డబ్బులు లేవు అని అంటాడనమాట. క్యా మేరే పాస్ పైసే నహీ హై, నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను తీసుకోలేను, అదే విధంగా ఉంచే అని అంటాడనమాట. అప్పుడు సమ్మీ చెప్తాడు ఏమని, 3 ही पैसे है तो 3 पैसे में क्या क्या लेंगे. హామిద్ మౌన్ రహ్ గయా. అప్పుడు ఈ సమ్మె అతను ఏమంటాడు, 3 ही पैसे है तो నీ దగ్గర ఉండేది 3 పైసలు కదా, ఈ 3 పైసలతో నువ్వు ఏమేమి తీసుకుంటావు అని ఎగతాళి చేస్తూ ఉంటాడు అనమాట. ఎగతాళి చేస్తుంటే అప్పుడు హామిద్ ఏమంటాడు, మౌన్ రహ్ జాతా హై. మౌన్ రహ్ జానా అంటే సైలెంట్గా ఉండిపోతాడు అనమాట. ఇది నాన్న మనకు ఇక్కడి వరకు చూసుకుందాము. ఇది ఏంటంతా, ఆ అబ్బాయి మనకు మేళాకు వెళ్తాడు. మేళాకు వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళ గ్రాండ్ మదర్ ఇట్లా ఉంటుంది, ఆమె వాళ్ళ నాన్న అమ్మ చనిపోయి ఉంటారు కాబట్టి అమీనా సాకుతూ ఉంటుంది. అందరూ మేళాకు వెళ్ళాలని అనుకుంటారు. అప్పుడు ఈ అబ్బాయి కూడా నేను వాళ్ళతో పాటు మేళాకు వెళ్తానని చెప్తాడనమాట. కానీ మేళాకు వెళ్తా అంటే ఈమె బాధపడుతుంది అనమాట. ఎందుకు అందరూ వాళ్ళ నాన్న వాళ్ళతో వస్తున్నారు, ఈ అబ్బాయి ఒక్కడే వెళ్తే కన్నా ఇబ్బంది కదా, పాపము చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే 2 అంటే దీనికోసం అంటే 2 మైళ్ళు నడవాల్సి వస్తుంది, అంత దూరం నడచలేడు. ఒకవేళ నేను కన్నా వెళ్తే కన్నా అతన్ని ఎత్తుకోగలుగుతాను, కాళ్ళల్లో చెప్పులు కూడా లేవు, అంత దూరం నడిస్తే కన్నా కాళ్ళకు దెబ్బలు తగులుతాయేమో అనేటట్లు బాధపడుతుంది. ఒకవేళ ఇంట్లో ఈ సేమియా అంటే ఖీర్ పాయసం అనేది చేయకుండా ఉంటే కన్నా నేనే వెళ్ళి వచ్చేదాన్ని, కానీ ఈ సామాన్లన్నీ తెచ్చుకునే గురికి లేట్ అవుతుంది, చేసే గురికి లేట్ అవుతుంది, అతను ఇంటికి వచ్చే గురికి ఏదైనా స్వీట్ చేసి పెట్టాలని ఆమాజమంట అట్లా అనుకుంటుంది. కానీ వీళ్ళందరూ కూడా విలేజ్ నుంచి టౌన్కు షహర్కా దామన్ అంటే ఆ పట్టణం యొక్క మొదలు వస్తుందన్నమాట. అక్కడ అందరూ కూడా నమాజ్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు అనమాట. ఈద్గా అంటే ప్రార్థనా స్థలాలకు వెళ్తూ ఉంటారు. దాని పక్కనే ఈ అంగళ్ళు అనేటివి ఉంటాయన్నమాట. అక్కడ చూస్తే కన్నా ఆ క్రౌడ్ అంటే ఆ జన సమూహం ఎంతగా ఉంటుందంటే ఒకరిని మించి ఒకరు డ్రెస్ కోడ్ అనేది ఎంత బాగుంటుందంటే, బడికీలే వస్త్ర పెహనే హే, అందమైన గుడ్డలు డ్రెస్ వేసుకొని ఉంటారనమాట అందరూ. అట్లా ఒక్కొక్క చోట వెళ్తారు, అక్కడ నమాజ్ చేసేసుకుంటారు. నమాజ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు, ఫస్ట్ టాయ్స్ దగ్గరికి వెళ్తారు. అంటే కిలోనా షాప్కి వెళ్ళి అక్కడ ఒక్కొక్కటి అంటే ఈ మొహసిన్, బిస్తీ, మహబూద్, సిపాహి ఇట్లా ఒక్కొక్కటి నూరే వకీల్ ఇట్లా తీసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్తారు, తర్వాత ఇతన్ని అడుగుతా చెప్తారంట తీసుకుందిరా అని. ఇతను తన ఆశపడిన కళ్ళతో చూస్తుంటా, అంటే ఆశతో ఇతనికి మనసులో ఉంటుంది కదా నన్ను, ఎందుకంటే 4-5 ఇయర్స్ అబ్బాయి కదా కాబట్టి తీసుకోవాలని ఉంటుంది. కానీ తన మనసును తనే అదుపులో ఉంచుకుంటాడు అనమాట. అయ్యి మట్టితో తయారు చేసినట్టు కదా, కింద పడిపోతే కన్నా పగిలిపోతాయి, ఎందుకు అది తీసుకోవడము అనేటట్లు ఆలోచిస్తాడనమాట. ఆలోచించి సైలెంట్గా ఉండిపోతాడు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, స్వీట్ స్టాల్కి వెళ్తారు. అక్కడ ఏమేమి రేవడి, గులాబ్ జామును, సోహన్ హల్వా ఇవన్నీ ఉంటారు. ఒక్కొక్కటి తీసుకొని తింటూ ఉంటే ఈ ఒక అబ్బాయి రేవడి తీసుకుందిరా, చాలా బాగుంది, చాలా స్మెల్గా ఖుష్బుదార్ అంటే చాలా సువాసనగా ఉంది, తీసుకొని అంటాడనమాట. వద్దు ఉంటే ఉన్నిలే, నాకేం వద్దు అని అంటాడు ఈ హామీద్. అప్పుడు ఈ సమీ ఏమంటాడు, ఎందుకు అతని దగ్గర డబ్బులు లేవు, ఉండేది 3 పైసలు, ఆ 3 పైసలతో ఏమని తీసుకుంటాడు, టాయ్స్ తీసుకుంటాడా లేకుంటే ఇది తీసుకుంటాడు అనేటట్లు అతను అంటాడనమాట. ఈ విధంగా అక్కడి వరకు చూడండి, అక్కడి వరకు జరిగిందనమాట. ఇక్కడ చూడండి అన్న మనకు పిక్చర్స్ ఇచ్చినారు చూడండి, ఇదో అది మేళా అంటే ఆ విధంగా ఉంటుందన్నమాట. అక్కడ చూడండి ఈ పిల్లలు ఒకరు బెలూన్స్, ఒక అతను ఇవి అదో ఇక్కడ ముందర వెళ్తున్నాడు చూడు హామీద్ అబ్బాయి, అదో పట్టకర పట్టుకున్నాడు, మళ్ళీ లాస్ట్లో తీసుకుంటాడు అనమాట. ఒక్కొక్కటి తీసుకున్నాడనమాట. అది అక్కడ కనిపిస్తుంది, అది నమాజ్ చేసుకునేది. ఇవన్నీ కూడా షాప్స్ అన్నమాట. ఇది ఇక్కడ చూడండి మనకు ఏం రాశారు ఇక్కడ సెంటెన్స్, మానవ్కి సేవా కర్నా మానవ్ కా సర్వప్రథం కర్తవ్య హై. మానవ్కి సేవా కర్నా, మనుషులకి సేవ చేయడము ఎవరి యొక్క ముఖ్య కర్తవ్యము, మనుషుల యొక్క ముఖ్య కర్తవ్యము. ఎవరు చెప్పింది, వినోబా భావే. ఇది నాన్న ఈ రోజుకి ఇక్కడి వరకు చూసుకుందాము. నెక్స్ట్ క్లాస్లో మనము నెక్స్ట్ లెసన్ గురించి నెక్స్ట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.